సూర్యుడి వెలుపలి వలయమైన కరోనా గురించి లోతుగా తెలుసుకునేందుకు ఐరోపా అంతరిక్ష సంస్థ ఈఎస్ఏ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రోబా-3 పేరుతో జంట ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు చెందిన PSLV-C59 రాకెట్ ద్వారా ప్రోబా-3 విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకువెళ్లింది. కృత్రిమ సూర్యగ్రహణాలను సృష్టించడం ద్వారా కరోనాను శోధించడం ఈ ప్రయోగం ప్రత్యేకత. ఈ విజయంపై ఇస్రో శాస్త్రవేత్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. సూర్యుడి వెలుపలి వలయమైన కరోనాపై లోతైన పరిశోధనలు చేసేందుకు ఐరోపా అంతరిక్ష సంస్థ ఈఎస్ఏ రూపొందించిన ప్రోబా-3 ఉపగ్రహాల ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోట నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చెందిన PSLV-C59 వాహక నౌక ప్రోబా-3లోని 2 ఉపగ్రహాలను విజయవంతంగా నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టింది. బుధవారమే ఈ ప్రయోగం జరగాల్సి ఉన్న ఉపగ్రహ ప్రొపల్షన్ సిస్టంలో సాంకేతిక లోపాన్ని గుర్తించిన ఇస్రో చివరి నిమిషంలో ప్రయోగాన్ని నిలిపివేసింది. ఐరోపా అంతరిక్ష సంస్థ ఈఎస్ఏ విజ్ఞప్తి మేరకు ప్రయోగం వాయిదా వేసినట్లు ఇస్రో తెలిపింది. ఇవాళ ఉదయం మళ్లీ కౌంట్ డౌన్ ను ఇస్రో పునరుద్ధరించింది. సరిగ్గా సాయంత్రం 4:04 PSLV-C59 వాహక నౌక నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకుపోయింది. విజయవంతంగా ప్రోబా-3లోని కొరోనాగ్రాఫ్, ఆకల్టర్ స్పేస్ క్రాఫ్ట్ అనే ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టింది. కృత్రిమ సూర్యగ్రహణాలను సృష్టించడం ద్వారా కరోనాను శోధించడం ఈ ప్రయోగం ప్రత్యేకత. ఈ విజయంపై ఇస్రో శాస్త్రవేత్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. मैजेस्टिक लिफ्ट ऑफ कर दी है। यह पूरी तरह सामान्य उत्थापन है और భూమి మీద నుంచి బయలుదేరినప్పుడు ప్రోబా-3లోని 2 ఉపగ్రహాలు కలిసే ఉంటాయి. ఈ వ్యోమనౌకను భూమి చుట్టూ ఉన్న 600/60,530 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్షలో ప్రవేశపెట్టారు. అక్కడ 2 ఉపగ్రహాలు విడిపోతాయి. ఈ 2 ఉపగ్రహాలు తమ కక్షలో ఒక పరిభ్రమణాన్ని పూర్తి చేయడానికి 19:36 సమయాన్ని తీసుకుంటాయి. కక్షలో భూమికి సుదూరంగా ఉండే బిందువు 60,530 కిలోమీటర్ల దూరంలోకి రాగానే అవి ఒక నిర్దిష్ట పద్ధతిలో విహరించేలా ఆదేశాలు వెళ్తాయి. ఆ సమయంలో వాటి మధ్య దూరం 150 మీటర్లుంటుంది. సెకనుకు కిలోమీటర్ వేగంతో పయనిస్తుంటాయి. ఈ సర్దుబాటును ఈ ఉపగ్రహాలు సొంతంగానే చూసుకుంటాయి. ఇందుకోసం వాటిలో అధునాతన నావిగేషన్, నియంత్రణ వ్యవస్థలు ఉన్నాయి. ఈ దశలో OSG ఉపగ్రహం సూర్యుడి వైపు ఉంటుంది. ఇందులో 1.4 మీటర్ల వెడల్పైన ఆకల్టింగ్ డిస్క్ ఉంటుంది. అది 150 మీటర్ల దూరంలో సుమారు 8 సెంటీమీటర్ల వెడల్పు కలిగిన ఒక నీడను ఏర్పరుస్తుంది. ఈ నీడలో CSG ఉపగ్రహం విహరిస్తుంది. అందులోని టెలిస్కోప్ లో ఉన్న అపెర్చర్ నిర్దిష్టంగా 8 సెంటీమీటర్ల వెడల్పున్న నీడలోనే ఇమిడిపోతుంది. ఫలితంగా దాని దృక్కోణంలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడినట్లవుతుంది. సౌరబింబం వెలుగులు ఆ టెలిస్కోప్ మీద పడవు. బాణుడి చుట్టూ ఉన్న కరోనాను అది స్వేచ్ఛగా వీక్షించగలుగుతుంది. విస్పష్ట ఫోటోలు తీయగలుగుతుంది. ఈ ప్రక్రియ 6 గంటల పాటు సాగుతుంది. అంతసేపు మిల్లీమీటర్ స్థాయిలో కూడా తేడా రాకుండా పూర్తి సమన్వయంతో ఈ 2 ఉపగ్రహాలు విహరించాలి. 6 గంటల తర్వాత 2 ఉపగ్రహాలు ఫార్మేషన్ ఫ్లయింగ్ స్థితి నుంచి బయటికొస్తాయి. ఈ ప్రోబా-3లో ఉండే ఆకల్టర్ స్పేస్ క్రాఫ్ట్ OSG ఉపగ్రహం బరువు 200 కిలోలుంటుంది. మరో ఉపగ్రహం కరోనాగ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్ CSG బరువు 340 కిలోలుంటుంది. సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు మాత్రమే కరోనాను వీక్షించే అవకాశం ఉంటుంది. శతాబ్ద కాలంలో సుమారు 60 సార్లు మాత్రమే సంపూర్ణ సూర్యగ్రహణాలు ఏర్పడుతుండగా ప్రోబా-3 మాత్రం ప్రతి 19:36 ఒకసారి 6 గంటల పాటు కరోనాను వీక్షిస్తుంది. నిరంతరాయ వీక్షణ సమయం విషయంలో ఇది సహజ సిద్ధ సూర్యగ్రహణం కంటే 100 రెట్లు అధికం కావడం విశేషం. కరోనాపై నాణ్యమైన పరిశోధనలకు ఇది వీలు కల్పిస్తుంది. దిగువ, మధ్య కరోనా నడుమ ఉన్న ఒక ప్రాంతంపై ప్రోబా-3 దృష్టి పెడుతుంది. భవిష్యత్తులో కక్షలోని పాత ఉపగ్రహాలకు ఇంధనాన్ని నింపడం, ఇతర గ్రహాల నుంచి నమూనాలు తీసుకురావడానికి ప్రోబా-3 సాంకేతికతలు ఉపయోగపడతాయి. ప్రోబా-3 ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ప్రోబా-3 ఉపగ్రహాలను విజయవంతంగా నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టగలిగామన్నారు. ప్రోబా తదుపరి చేపట్టే ప్రయోగాలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. NSIL భాగస్వామ్యంతో ఈ ప్రయోగం చేపట్టామని పేర్కొన్నారు.